ఫోర్త్ సిటీకి సంబంధించి అంటే మల్లన్న అటు ఫోర్త్ సిటీకి సంబంధించి హైదరాబాద్ విస్తరణ దిశగా అడుగులు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ విస్తరణ పెరుగుతోంది. అంతర్జాతీయ అవసరాలు ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా నివాస యోగ్యానికి సంబంధించి అలాగే రాబోతున్న ప్రాజెక్టులకు మరికంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను చూపించడానికి ఒక ఫోర్త్ సిటీ అవసరం ఉందని ముఖ్యమంత్రి అంటున్నారు. దీనికి సంబంధించి ఎంతవరకు అడుగులు పడ్డాయి, దీనిపై ఏం చెప్తారు? ఖచ్చితంగా సతీష్ ఇది చాలా ముందు చూపుతో ఒక తీసుకున్న నిర్ణయంగానే నేను భావిస్తాను. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది 2000 ఆ ప్రాంతంలో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ కాకముందు అది అవుట్స్కర్ట్, అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అటు గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ మీద అక్కడ ఏం కనిపించేది కాదు. 2000 సంవత్సరంలో ఎప్పుడైతే హైటెక్ సిటీ నిర్మాణం అయిందో మాదాపూర్ కొండాపూర్ అనేవి ఇప్పుడు సిటీ సెంటర్ పాయింట్ గా మారిపోయాయి. అదే రకంగా ఆదిబట్ల ఆ ప్రాంతం కూడా గతంలో ఒక 10 ఏళ్ల క్రితం అక్కడ కూడా ఏముండేది కాదు. ఈవెన్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఏముండేది, అవి అన్ని సిటీ ఎండింగ్ లా ఉండేవి 10 ఏళ్ల క్రితం. ఇది 20 ఏళ్ల క్రితం, అది 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది సిటీ సెంటర్ లో మారిపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది అది అమెరికాలో ఉందామా లండన్ లో ఉందామా అనే రకంగా బిల్డింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ కూడా అలాంటి ఆలోచన కానీ నేనైతే చూస్తాను. ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల తర్వాత ఆ మహేశ్వరం ఆ ప్రాంతం కూడా నానక్రామ్ కూడా ఎలా తయారైందో, హైటెక్ సిటీ మాదాపూర్ ఎలా తయారైందో ఆ రకంగా తయారయ్యే అవకాశం అయితే ఉంది. అది విజన్ 2050 ప్లాన్ అంటే మనకు గుర్తుండే ఉంటుంది. 2020 అనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. 2020కి ఆయన ఏదనుకున్నాడో 2000 లో ఆయన అనుకున్న లక్ష్యం ఏదైతే 2020 ఉందో అది నెరవేరింది. హైదరాబాద్ ఆ రకంగా మారింది 2020 నాటికి. నిజంగానే ఈ ఫోర్త్ సిటీ ఈ రకంగానే ముందుకు పోతే 2050 నాటికి కూడా చంద్రబాబు హైదరాబాద్ ను 2020 ఎలా ప్లాన్ చేశారో రేవంత్ రెడ్డి కూడా 2050కి ఆ ఫోర్త్ సిటీని ఆ రకంగా చేసే అవకాశం ఉంది. అక్కడ చాలా ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది. అంటే అది ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించింది. అయినప్పటికీ దాన్ని ఫోర్త్ సిటీగా మార్చారు. ఇప్పుడు ఫోర్త్ సిటీగా అంటే కొత్త సిటీగా 5 సిటీస్ ఆల్రెడీ ఉన్నాయి మనకు. సికింద్రాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్, ఫ్రీ సిటీగా రాబోతుంది. ఐటీ కూడా అక్కడే రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగం కూడా హైదరాబాద్ లో కొంత స్తబ్దుగా ఉన్న మహేశ్వరం ఈ ఫోర్త్ సిటీ ప్రాంతంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా భూమి అయితే వచ్చింది. ఆ భూమి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎన్ని రోజుల్లో కార్యరూపం దాలుస్తుంది 2050 ఆలోచన. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం ఉంది, ఇంకొక 4 ఏళ్ల సమయం ఉంది. ఆ తర్వాత గెలిస్తే ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటుంది. 2050 వరకు కరెక్ట్ లెక్కేసుకుంటే ఇక్కడ నుంచి కరెక్ట్ 25 ఏళ్ళు, ఇంకా 25 ఏళ్ళు, ఇంకా 25 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆ 25 ఇయర్స్ లో వేరే ప్రభుత్వాలు వస్తే వాటి లక్ష్యాలు ఎలా ఉంటాయి, ఈ లక్ష్యం ఏ రకంగా ముందుకు పోతుంది మనం చూడాలి. కానీ ఆలోచన మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఆలోచనగానే దీన్ని చూస్తే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా నిర్మించాలని అనటం, మధ్యలో దానికి ఆనంద్ మహేంద్ర అని చైర్మన్ గా కూడా పెట్టడం. ఆనంద్ మహేంద్ర మనకు తెలుసు చాలా, అవును, దాని ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకుంది. ఖచ్చితంగా ఇది మంచి ఆలోచనగానే మనం చూడాలి.